श्रीगुरुभ्यो नमः। हरिः ॐ श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदं तमुपास्महे। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपाश्रये। प्रह्लादनारदपराशर पुण्डरीकव्यासाम्बरीश शुकशौनकभीष्मदाल्व्यान् रुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् पुण्यानिमान् परमभागवतान् स्मरामि। अस्मद्गुरुः विद्यानन्द चरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरुः विद्यानन्दनाथ चरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरुः काश्यपगोत्रपवित्रं नारायणयतीश्वरच्छात्रं वन्दे दासकुटिस्थं रामानुजदासस्वामिनं। श्रीमद्रङ्गशठारिसंयमिवरालब्धागमास्तद्विजं श्रीमद्वेदवतं सदेशिकैः कारुण्यवीक्षास्पदं सेवे रङ्गधुरीण शासनवशं नारायणं योगिनं। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం చెప్పుకుందాం. ఇప్పుడు పంచాంగము అంటే ఏమిటి ముందు అది తెలుసుకుందాం. పంచాంగ శ్రవణం చేస్తున్నాం, పంచాంగం చెబుతున్నారు, పంచాంగం వింటున్నారు. ఎందుకు పంచాంగ శ్రవణం చేస్తున్నాం, పంచాంగం అంటే ఏమిటి, తర్వాత ప్రతి సంవత్సరం కూడా వేపపూత ప్రసాదం అనేది చేసి తింటున్నాం. పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాము, వేపపూత ప్రసాదం ఎందుకు తింటున్నాం, అది మనం తెలుసుకోవాలి. ఇది 5 విషయాలు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలియజేసేది పంచాంగం. తర్వాత తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ కలిసి పంచాంగం అవుతుంది. ఈ పంచాంగం ఎప్పుడు పుట్టింది కావాలి. యుగాది అంటారు. ఇప్పుడు అందరు ఏమంటున్నారు, ఉగాది అంటున్నారు. ఉగాది కాదు, యుగ ఆది. యుగం మొట్టమొదట్లో యుగం ప్రారంభం ఎప్పుడైంది అది యుగాది. ఈ యుగాది ఎక్కడి నుంచి వచ్చింది? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ నాలుగు యుగాల నుంచి కూడా వచ్చింది ఈ యుగాది. ఈ పంచాంగం అప్పటి నుంచే వచ్చింది. అయితే ఇదంతా ఈ పంచాంగం అంతా దేంతో కూడింది? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, నవగ్రహాలు, మేషాది మీనం వరకు రాసులు, లగ్నాలు, వీటితో గ్రహాలు మిత్రత్వాలు, శత్రుత్వాలు, నీచత్వాలు ఇట్లాంటివన్నీ కూడా కలిసి పంచాంగంలో వస్తూ ఉన్నాయి. ఇది ముహూర్త భాగం దీంట్లోనే వస్తుంది, జాతక భాగం దీంట్లోనే వస్తుంది, మరి వాస్తు కూడా దీంట్లోనే వస్తుంది. ఇవన్నీ కూడా ఈ పంచాంగం ద్వారా వచ్చినాయి. ఈ పంచాంగం ద్వారా ఎక్కడ వచ్చింది? చాలామంది కొంతమంది కొన్ని విమర్శలు చేశారు. ఇది పంచాంగం అనేది చెప్పేది చాలామంది స్వార్థంతో కొత్తగా పుట్టించారు అనేటువంటి మాట కొన్ని చోట్ల వచ్చింది. ఎవరు పుట్టించింది కాదు, బ్రహ్మముఖం నుంచి వచ్చింది. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, ఆయన బ్రాహ్మడు. బ్రాహ్మడు ఎట్లా ఉన్నారు? జన్మనా జాయతే శూద్ర, పుట్టినప్పుడు శూద్రుడే. కర్మణా జాయతే ద్విజ,
చేసే పనుల వల్ల ద్విజుడైనాడు. వేద పాఠంతు విప్రాణం, వేదం పఠించినప్పుడు విప్రుడైనాడు. బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు బ్రాహ్మడైనాడు. ఈ పంచాంగం చెప్పటానికి, పంచాంగం చెప్తే వినేటువంటి వాళ్ళు వినటానికి తగినట్లుగా శక్తి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు చెప్పాలి. ఈ బ్రహ్మజ్ఞానం కావాలంటే ఎట్లా రావాలి? దైవాన్ని అనుష్ఠించాలి. మంత్రానుష్ఠానం లేక వేదపారాయణ ఇటువంటివన్నీ కూడా చేస్తేనే కానీ ఈ పంచాంగం చెప్పేటువంటి అధికారం రాదు. ఈ పంచాంగం శ్రవణం ఎందుకు చేస్తున్నామంటే, మొట్టమొదట పంచాంగం వినేది దేనికి అంటే, ఎప్పుడైతే మనం పంచాంగం వింటున్నాం, ఎందుకు వింటున్నాం? శ్రీకళ్యాణ గుణావహం, సంవత్సరాది పండుగ రోజున పంచాంగం వింటున్నాం. ఈ పంచాంగం చైత్రమాసం నుంచి పాడ్యమి నుంచి నవమి వరకు కూడా వసంత నవరాత్రులు అంటున్నారు. ఈ వసంత నవరాత్రులు చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు కూడా ఈ వసంత నవరాత్రులు చేస్తున్నారు. తర్వాత భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా గణపతి నవరాత్రులు చేస్తున్నారు. ఆశ్వజ మాసంలో శరన్నవరాత్రులు చేస్తున్నారు. సంవత్సరం ప్రారంభంతో మనకు వసంత నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ వసంత నవరాత్రులలో చేసేది ఏమిటి అంటే, రామచంద్రమూర్తి పుట్టినటువంటి జన్మదినాన్ని జరుపుకోవటం. ఈ 9 రోజులు కూడా నవమి వరకు కూడా వసంత నవరాత్రులు జరుగుతాయి. ఈ నవమి రోజు శ్రీరామనవమి అంటారు. శ్రీరాముడు పుట్టినటువంటి రోజు శ్రీరామనవమి. అదే నవమి రోజున ఆయన అరణ్యవాసానికి వెళ్ళాడు. అదే నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిగింది. ఇది వసంత నవరాత్రులు చైత్రమాసంలో ఈ పంచాంగ శ్రవణం చేస్తున్నాము. ఈ పంచాంగం శ్రీ కళ్యాణం అనగా శ్రీ శాకి మెలిక ఇస్తున్నాం, కింద కరావుడి ఇస్తున్నాం. కరావడి రకారం, శకారం అమ్మవారు, శ్రీ ఈ అక్షరమే సీతారాములు అని మనం అనుకోవాలి. శ్రీ కళ్యాణ గుణావహం, ప్రతిదానికి కూడా శ్రీ అనేది మొట్టమొదట ఓం చేర్చి తర్వాత శ్రీ అంటున్నాం. శ్రీ కళ్యాణ గుణావహం అంటే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక మంచి కార్యం జరగాలి. శ్రీ కళ్యాణ గుణావహం. ఈ పంచాంగం చైత్రశుద్ధ పాడ్యమి రోజు వింటే నీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంకా అది కాక ఇంకోటి జరుగుతోంది. సంవత్సరం ప్రారంభంలో పంచాంగ శ్రవణం చేయడమే కాక నవమి రోజున సీతారామ కళ్యాణం చేయనటువంటి దేశం లేదు ఇండియాలో. మరి భారతదేశంలో దాదాపు ఆంధ్రదేశంలో ప్రతి ఊళ్ళో ఎన్నో కళ్యాణాలు జరుగుతున్నాయి. సీతారామ కళ్యాణం, ఆయన కళ్యాణం చేసిన తర్వాతే మన ఇంట్లో కళ్యాణం చేసుకుంటున్నాం. అయితే ఈ రాముడు అనేటువంటి వాడు ఎట్లా ఉన్నాడు అంటే, ప్రతి పల్లెలోనైనా సరే రామాలయం లేనటువంటి ఊరంటూ లేదు. శివాలయం లేకపోవచ్చు, కానీ రామాలయం లేనటువంటి దేశంలో ఏ ఊళ్ళో కూడా లేదు. ఈ రామ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. నారాయణ అనే దాంట్లో 2వ అక్షరం రా, నమశివాయ అనే దాంట్లో 2వ అక్షరం మా, ఈ 2 కలిసి రామ అయింది. ఈ రాముడు ఎట్లా పుట్టాడు? పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు, కర్కాటక రాశిలో పుట్టాడు. ఈ కర్కాటక రాశికి ఎవరయ్యా అంటే చంద్రుడు అధిపతి. అప్పుడు రామచంద్రుడు అన్నాడు. చంద్రుడు శాంత స్వభావం గలవాడు, అందరినీ ఆదరణ చేసేటువంటి వాడు, చల్లటి స్వరూపం గలవాడు. సూర్యుడు ఉదయించిన తర్వాత వేడి తట్టుకోలేనంత బాధపడ్డా కూడా సాయంత్రం అయ్యేపటికి చంద్రోదయం అయిన తర్వాత బయట కొంచెంసేపు కూర్చుంటే ఆ చంద్రుడు యొక్క చల్లదనం వల్ల ఎంత తపనైనా కూడా పోతుంది. అటువంటి గొప్ప చల్లదనాన్ని ఇచ్చేటువంటి చంద్రుడు రామచంద్రుడు. ఈ రాముడు యొక్క కళ్యాణం చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని సంవత్సరాల నుంచో రామ జన్మభూమి స్వాధీనం కానిది ఇవాళ స్వాధీనమైంది. రెండోది, కాశీలో
అసలు పూర్వం ఉన్నటువంటి శివలింగం కూడా మనకు దర్శనం ఇవ్వబోతోంది. శివకేశవులిద్దరు కూడా కలియకపోతున్నారు. ఎప్పుడైనా కాశీలో ఎవరైనా మరణిస్తే ఎడం చెవు నేల మీద ఉంటుంది, కుడి చెవు పైకి ఉంటుంది. ఓ పక్కకి పడుకొని ప్రాణం విడుస్తారట. శంకరుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కుడి చెవులో రామతారక మంత్రం ఉపదేశం చేస్తాడట. శివుడు రాముడిని ప్రార్థిస్తాడట, రాముడు శివుణ్ణి ప్రార్థిస్తాడట. చూడండి, రాముడు రాగానే శివుడు బయటకు వస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం చాలా విశేషమైన సంవత్సరం. ఇట్లాంటి క్రోధి సంవత్సరాలు చాలా వచ్చి ఉండొచ్చు. ఈ క్రోధిలో చాలామంది చాలా కష్టాలు పడి ఉండొచ్చు. అయితే ఈ క్రోధి రాకమునుపు రామ జన్మభూమి కైలాసం, అంటే కైలాసంతో ఉపరి కైలాసం కాశీ. అటువంటి కాశీలో విశ్వేశ్వర దర్శనం కాకపోతుంది. ఇది చాలా విశేషమైన టైం. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే ఇప్పుడు రాజు కుజుడైనాడు, మంత్రి శని అయినాడు, సేనాధిపతి శని అయినాడు, అర్ఘ్యాధిపతి శని అయినాడు, సస్యాధిపతి చంద్రుడైనాడు, మేఘాధిపతి శని అయినాడు, రసాధిపతి గురువైనాడు, నీరసాధిపతి కుజుడైనాడు. అంటే నవనాయకులు అంటారు. 9 నాయకుల యొక్క ఫలితం ఎట్లా ఉంటుంది అంటే కుజుడు కానీ శని కానీ పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది? రక్తాన్ని కోరేటువంటి వాడు, రక్త వర్ణం కలిగినటువంటి వాడు కుజుడు. శని అంటే చూస్తూ ఉంటాం, నల్లగుడ్డలు కట్టుకుంటే శనిని చూసినట్టు చూస్తారు. ఏదైనా బాధ కలిగితే ఎవరన్నా ఎంబడబడితే శని ఎంబడబడ్డట్టు పడ్డాడు అంటారు. కానీ శని 2 రకాలుగా ఉపయోగపడతాడు. ఎట్లా ఉపయోగపడతాడు అంటే శని దోషం అనేది మనకు సహజంగా వస్తూనే ఉంటుంది. ఏలినాటి శని అనేది 30 సంవత్సరాలకి ఒక్కసారి ప్రతివాడికి వస్తుంది. అటువంటి ఏలినాటి శని వచ్చినప్పుడు అబో మేము తట్టుకోలేకపోతున్నాం అంటారు. అట్లా కాదు. శని చెడు టైంలో కూడా మనకు మంచి చేస్తాడు. కన్న తండ్రి పిల్లవాడు చెడుపున్నా కొడతాడా? కోడడు. పిల్లవాడు తప్పు చేస్తే కొడతాడు, దండిస్తాడు, వాడికి విషయం చెబుతాడు, నాయన ఇట్లా నడుచుకోమంటాడు, కొడతాడు కూడా. కొట్టినా కూడా కొడుకు మేలు కొడతాడు. అట్లాగే శనీశ్వరుడు అంటే ఎటువంటి వాడు? పరమేశ్వరుడు, నందీశ్వరుడు, గణేశ్వరుడు, చండీశ్వరుడు, శనీశ్వరుడు అంతా ఈశ్వర శబ్దాలే. ఈశ్వరుడు అంటే ఏమిటి? 1 కోటి రూపాయల ఆస్తి గలవాడు కోటి ఈశ్వరుడు అంటున్నారు. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, ఐశ్వర్యకారకుడు. అందువల్ల శని కూడా మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. కానీ ఈ శని వల్ల మనకి ఎప్పుడు నష్టం వస్తుంది? మనం చేయకూడని తప్పు పని చేస్తే వస్తుంది. వేళగాని వేళల్లో నిద్రపోతే వస్తుంది. స్నానం చేసేప్పుడు ఒక విధానం ఉంది. ముందు నడుము దగ్గర నుంచి కిందికి నీళ్లు పోసుకోవాలి. తర్వాత భుజాల దగ్గర నుంచి కూడా ఇంకా కిందికి నీళ్ళు పోసుకోవాలి. తర్వాత నెత్తి మీద పోసుకోవాలి. ఇది బ్రహ్మస్నానం, ఇది విష్ణు స్థానం, ఇది ఈశ్వర స్థానం. 3 స్థానాలు కలిసేట్టుగా, అంటే బ్రహ్మను స్నానం చేస్తున్నాం, విష్ణువుని స్నానం చేస్తున్నాం, ఈశ్వరుని స్నానం చేస్తున్నాం, ముగ్గురిని స్నానం చేస్తున్నాం. అందువల్ల స్నానం చేసేటప్పుడు గుడ్డ కట్టుకోకుండా స్నానం చేస్తే దోషం వస్తుంది. అట్లాగే ముందు నడువుల దగ్గర నుంచి కిందికి స్నానం చేయాలి, ఈశ్వర స్థానం. భుజాల దగ్గర నుంచి కిందికి చేస్తున్నాం, అది విష్ణు స్థానం. ఈ తల మీద పోసుకుంటున్నాం, బ్రహ్మస్థానం. తర్వాత స్నానం చేసేటప్పుడు గుడ్డ కట్టుకోకుండా, ఒంటి గుడ్డ లేకుండా మొండిమెలతో స్నానం చేయకూడదు. అట్లా స్నానం చేస్తే క్షుద్ర స్నానం అంటారు. అట్లాంటి స్నానం చేసినప్పుడు శనీశ్వరుడు పడతాడు. తర్వాత ఏలినాడు శని కాదు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు శని నీవు చేతులారా తెచ్చుకొని శనిని పట్టించుకునేటువంటి పనులు నువ్వు చేస్తే నిన్ను శని పడతాడు. ఎట్లా పడతాడు? గుడ్డ లేకుండా స్నానం చేయటం, లేకపోతే గుడ్డ ఉంటే శాంతం తడవకుండా స్నానం చేయటం, నేను చెప్పిన విధానంలో స్నానం చేయకపోవటం. తర్వాత నదులకు వెళుతూ ఉన్నాము. నదుల్లో నుంచి నీళ్లు ఫిల్టర్ చేసి కాటేజీల్లోకి మోటార్ ద్వారా నీళ్ళు ఇస్తున్నారు. ఇవాళ యాత్రకు వెళితే కాటేజీలో ఏసీ రూములో పడుకుంటున్నారు. అక్కడే స్నానం చేసి దైవదర్శనానికి వెళ్తున్నారు. కానీ నదిలోకి వెళ్ళి పారుదల నీళ్లలో స్నానం చేయాలి.
గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యాచ గౌతమి భాగీరథి చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఈ మంత్రం చెప్పుకొని ఆ నదిలో చెయ్యి అట్లా వేలు తిప్పి స్నానం చేయాలి. పంచగంగల స్నానం చేసినటువంటి ఫలితం వస్తోంది. ఏమండి, పూర్వం ఈ ఫిల్టర్లు వచ్చినాయా? ఫిల్టర్ నీళ్ళు స్నానం చేశారా? సరాసరి కుంటల్లో చెరువుల్లో నీళ్ళు తెచ్చుకొని స్నానం చేశారు. కుంటల్లో నీళ్లు తాగారు, చెరువులో నీళ్లు తాగారు, నదిలో నీళ్లు తాగారు. అంటే మనం తినే ఆహార వ్యవహారాలు సరిగ్గా లేక ఆ ఫిల్టర్ నీళ్లు కావాల్సి వచ్చింది. అయితే ఎన్ని వచ్చినా నువ్వు ఏ నీళ్ళు తాగినా యాత్రకు వెళ్ళిన తర్వాత నదీ స్నానం చేయాలి, అటువంటి గంగా స్నానం చేయాలి. ఇవన్నీ చేయటంలా. ఇట్లాంటి తప్పులు చేస్తే శని పడతాడు. తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తాడు, ఆ సిగరెట్ రవ్వ మన ఒంటి మీద పడి గుడ్డ మీద పడి గుడ్డ కాలితే శని పడతాడు. మనం వెళ్ళేటప్పుడు ఏదైనా గుడ్డ కొర్రు పడితే చిరిగితే ఏదైనా పట్టుకొని చిరిగితే శని పడతాడు. ఎదురు పిల్లి వస్తే శని పడతాడు. వెళుతూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే శని పడతాడు. నేను కూడా వస్తానని ఎమ్మడి పెడితే శని పడతాడు. ఇట్లాంటివన్నీ కూడా శకునాలు. శని పట్టనే నిన్ను పట్టబోతున్నాను రా అని తెలియజేస్తాడు శని. అటువంటి శని మంత్రి అయినాడు. కుజుడు రక్త సంబంధమైన వాడు, యుద్ధానికి ఉపయోగపడేవాడు, రక్తాన్ని కోరేటువంటి వాడు. అటువంటి కుజుడు శని అయినాడు, కుజుడైనాడు. రాజు కుజుడు, మంత్రి శని. ఇది చెప్పాలి అంటే చాలా బాధాకరమైనటువంటి నవనాయకుల ఫలం. నవనాయకుల్లో చంద్రుడికి గురువుకి శని ఒక్క ఫలితమే ఒక స్థానమే వచ్చింది. మిగతా స్థానాలు 7 స్థానాలు కూడా శని కుజులే పంచుకున్నారు. అందువల్ల మనకు రాబోయే పరిస్థితి ఏమిటి అనేది మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడూ నేను జ్యోతిష్యం చెబితే ఒకటే చెబుతూ ఉన్నా, ధర్మో రక్షతి రక్షిత. నీవు ధర్మంగా ప్రవర్తించు, నిన్ను ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ధర్మంతో నువ్వు ఉండాలి. ఎప్పుడు కూడా నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ వంశంలో నీకు ఒక దేవుడు అనేవాడు ఒకడున్నాడు. నీ ఇంటి దేవుడిని ఎప్పుడు ప్రార్థించు. దేవుడు అనేవాడు ఒక్కడే, కానీ నువ్వు ఏ రూపంతో ప్రార్థిస్తే ఆ రూపంతో దేవుడు అవుతాడు. ఇప్పుడు జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరవు. జగతిలో ఉన్నటువంటి జీవరాశులు అన్నిటికీ కూడా తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులే. అయితే ఎవరికి వాడు తల్లి వేరే ఉంటుంది, ఎవరికి వాడు తండ్రి వేరే ఉంటున్నాడు. కానీ పార్వతీ పరమేశ్వరులను ఎట్లా పూజిస్తున్నామో తల్లిదండ్రులు కూడా మనం అట్లా పూజించాలి. తల్లి, తండ్రి, గురువు, తర్వాత దేవుడు. ఇట్లాంటి క్షామాలు, ఇట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు మరి వస్తూ ఉన్నటువంటి కాలుష్యమైనటువంటి వాయువులు, విషవాయువులు వచ్చి జనాలు అంతరించిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు దైవాన్ని పూజించాలంటే ముందు తల్లిదండ్రులను పూజించండి. తల్లిదండ్రులను పూజించిన తర్వాత నీ ఇష్టదైవాన్ని పూజించండి. అయితే ఇప్పుడు వస్తున్న పరిస్థితులు ఏమిటంటే నీ మతం వేరు, నా మతం వేరు, నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు. అయితే అట్లాగే నీ తల్లి వేరు, నా తల్లి వేరు కదా అంటే నీ తల్లిలో ఉన్న ఆత్మ ఒకటే, నా తల్లిలో ఉన్న ఆత్మ ఒకటే. పావులో ఉన్న ఆత్మ ఒకటే, తేలులో ఉన్న ఆత్మ ఒకటే. ప్రతి జీవరాశిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. జీవాత్మ పరమాత్మ అన్నారు. ఈ జీవాత్మే పరమాత్మ. కాబట్టి జీవాత్మే పరమాత్మ, ఈ పరమాత్మే దేవుడు. కాబట్టి అన్ని మతాలు కూడా ఒకటే చెబుతున్నాయి. సూర్యుని చూసి, చంద్రుడిని చూసి పండగ ప్రతి మతం కూడా చేస్తోంది. మరి అందరూ సూర్యుడిని చూసి పండగ చేస్తుంటే, చంద్రుడిని చూసి పండగ చేస్తుంటే హిందూ మతానికి వ్యతిరేకంగా కొంతమంది ఉన్నారు కదా. మరి ముస్లిం మతం అంటే మనం చేసే మతానికి ఆ మతం తేడా అనుకుంటున్నారు. కానీ వీళ్ళు రంజాన్ పండుగ వస్తే చంద్రుడిని చూసే పండుగ చేస్తున్నారు. మనం కూడా వినాయక చవితి పండుగ చేస్తే చంద్రుడిని చూస్తే మనకేదో బాధలు కలుగుతాయి అనుకుంటాం. అట్లా సూర్య చంద్రుడిని చూసే అందరం పండుగలు చేస్తున్నాం. కాబట్టి అందరి దేవుడు మాత్రం ఒకటే. అయితే మనలో భేదాలు ఉన్నాయి. అట్లాగే అన్నిట్లోకి మొట్టమొదటి మతం, అనాది మతం హిందూ మతం.
మిగతా మతం మీద ద్వేషంతో కానీ వేరే ఆలోచనతో కానీ నేను చెప్పటం లేదు. అయితే అన్ని మతాలు కూడా ఒకటే అంటున్నాం. అన్ని మతాలు కూడా మంచే చెబుతున్నాయి కానీ చెడు చెప్పటంలే. ఒక మతం వాళ్ళు ఆ మతంలో ఉన్నటువంటి మతాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు రెండో మతాన్ని దండించు, హింసించు అని ఎవరన్నా చెప్పారా? హింసకి దూరంగా ఉండమని చెప్పారు. కానీ మనం అది చేయట్లా. అయితే ఇది ఉపోద్ఘాతం అంటారు. పంచాంగ శ్రవణానికి ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతం బంగాళాఖాతం కాకుండా ఉండడానికి తగ్గిస్తున్నాను. ఇదంతా కూడా అందరి ప్రవర్తన ముఖ్యంగా కావాలి. తర్వాత అందరూ ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించాలి. తన దేవుణ్ణి పూజించి ఇతర దేవుణ్ణి ద్వేషించకూడదు. తను బాగుండి ఇతర వ్యక్తిని ద్వేషించకూడదు. తను బాగుండి ఇతర ప్రాణుల్ని హింసించకూడదు. ప్రతి జీవరాశి కూడా నీలాంటి పరమాత్మ జీవాత్మ ఉండే ఈ జీవం ఉన్నంత వరకే 33 కోట్ల మంది దేవతలు, 84 లక్షల జీవరాశులు. దేవతలు 33 కోట్లు, జీవరాశులు 84 లక్షలు. అంటే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నారు. మనుషుల దగ్గర నుంచి సూక్ష్మజీవుల దగ్గర నుంచి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్ని 4 భాగాలుగా విభజించారు. 21 లక్షల జీవరాశులు ఆకాశంలో ఎగురుతున్నాయి. మరి 21 లక్షల జీవరాశులు భూమి పైన తిరుగుతున్నాయి. 21 లక్షల జీవరాశులు భూమి లోపల ఉంటున్నాయి, జీవిస్తున్నాయి. 21 లక్షల జీవరాశులు నీటిలో తిరుగుతున్నాయి. అంటే 4 20లు 84 లక్షలు, 4 21లు 84 లక్షల జీవరాశులు. ఈ ఎన్ని జీవరాశులు కూడా ఈ ఆత్మ, ఈ ప్రాణం ఉంటేనే బతుకుతున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఏ జీవరాశిని హింసించకూడదు. ఏ జీవరాశికైనా ఆహారం పెట్టాలి. మనం ఏం చేస్తూ ఉన్నాం? తల్లిదండ్రులకు అన్నం పెట్టటంలే. కుక్కకి ఒక్క రోజు అన్నం పెడితే 4 రోజులు మన వాకిట్లో పడి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి పొరపాటు ఏమిటో మనం బాగా తెలుసుకుందాం. తల్లిదండ్రులు కష్టపడి సర్వస్వం కోల్పోయి పిల్లలకు చదువులు చెప్పించి ఉద్యోగాల చెట్లుగా చేసి ఏమీ లేకుండా ఆఖరికి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అనే పరిస్థితి దాకా వచ్చి పిల్లలకు చదువు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించారు. వాళ్ళు ఇండియా వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళారు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఈ తల్లిదండ్రులకు బుద్ధున్న వాళ్ళేమో డబ్బో ఏదో పంపిస్తున్నారు, బుద్ధి లేని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. వీళ్ళు అడుక్కు తిన్నా కూడా చూడటం లేదు. అది ఆ తల్లిదండ్రులను ఎవరైతే చూడకుండా ఉన్నారో వాళ్ళు ఏ దేవతని పూజించడానికి, ఏ మంచి పని చేయడానికి దేనికి అర్హులు కాదు, అనర్హులు. ఎందుకంటే మొట్టమొదట తల్లి, 2 తండ్రి, 3వవాడు నీ బతుకు తెరువు నేర్చుకుంటానికి, సంపాదించుకుంటానికి నేర్పినవాడు గురువు, తర్వాత దేవుడు. ముందు తల్లిని పూజించాలి, తర్వాత తండ్రిని పూజించాలి. గురువుని ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. నువ్వు చేసే వృత్తి చేసేటప్పుడు గురువుని తలుచుకొని నమస్కారం చేయాలి. తర్వాత దేవుణ్ణి పూజించాలి. ఎన్నో పనులు చేసి, ఎన్నో పాపాలు చేసి దేవుణ్ణి పూజ చేస్తే పాపం పోదు. ఎన్నో పాపాలు చేసి పంచాంగం వింటే పోదు. ఎన్నో పాపాలు చేసి జాతకం చూపించుకుంటే పోదు. అందుకే నేను చెప్పేది, నా జాతకంలో ఏదో లోపం ఉంది. ఎంతోమందిని అడుగుతారు, ఆ ఉన్న దోషం చెబుతారు. ఆ దోషం పోవటానికి కూడా మార్గం చెబుతారు. అప్పటికి పోతుంది. మిగతా రోజుల్లో తల్లికి అన్నం పెడుతున్నావా, తండ్రికి అన్నం పెడుతున్నావా? కాదు. అన్నం పెట్టి కూడా నువ్వు తిని బయట కూర్చోవయ్యా. ప్రతి దాంట్లో నువ్వు వస్తావెందుకు మాకు తెలియదా? మాకన్నీ తెలుసు. పూర్వం పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? పసిపిల్లలకు రామాయణం చెప్పేవాడు, భారతం చెప్పేవాళ్ళు, భాగవతం చెప్పేవాళ్ళు, ఇట్లా ఎన్నో పద్యాలు చెప్పేవాళ్ళు, మంచి జ్ఞానం నేర్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అటువంటి పెద్దవాళ్ళని దూరం చేసుకున్నాం. దానివల్ల మనకు కష్టాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నావా? ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో మనకు కష్టాలు వచ్చేటువంటి సమయం బాగా దగ్గరలో ఉన్నది కాబట్టి చెబుతూ ఉన్నా. ఈ క్రోధి అంటే ఒక పదానికి అర్థం శత్రుత్వం. ఈ శత్రుత్వం ఏమిటా అంటే
అంతఃశత్రువులు, బహిఃశత్రువులు ఉన్నారు. అంతఃశత్రువులు ఎవరు? నీకు జన్మనిచ్చిన వాళ్ళు, నీకు తోడబుట్టిన వాళ్ళు. మరి వీళ్ళ మీద వైరం. దేనికి? ఆస్తి వైరం. లేకపోతే వీళ్ళకి తిండి పెట్టాల్సొస్తే వైరం. మరి ఎప్పుడు కూడా చాలామంది ఏమంటున్నారు? మేము సంపాదించే సంపాదన మా పిల్లల్ని చదివించుకుంటానికి, మేము తినటానికే చాలటంలే, వాళ్ళకెక్కడ పెట్టమంటావు అని అడుగుతున్నారు. నీ పిల్లలకు నువ్వు పెట్టకుండా మానుకుంటున్నావా? మరి వాళ్ళు మీకు పెట్టారుగా, మీరు పిల్లలేగా. మీకు వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు మిగుల్చుకోకుండా మీకు పెట్టారుగా. అయితే మీ పిల్లలకి మీరు పెట్టుకొని, మీ తల్లిదండ్రులకి మీరు పెట్టాల్సిన బాధ్యత లేదా? వాళ్ళు మీకు పెట్టినట్లు మీరు కూడా వాళ్ళకి పెట్టి మీ పిల్లల తర్వాత పెట్టుకోండి. ఇది ధర్మం. ఇట్లాంటి అధర్మం ఎప్పుడైతే జరుగుతుందో, ఎప్పుడైతే స్వార్థం పెరుగుతోందో, ఈ స్వార్థం వల్ల రకరకాలైన ఆశలు పెరగటం వల్ల ఒకళ్ళని ఒకళ్ళు పనికి రాకుండా చేసి, వాళ్ళని వ్యర్థుల్ని చేసి, వాళ్ళని ఏదో చేయకూడని పనులన్నీ కూడా చేసి ఎవరికి వాళ్ళు నాశనమైపోతున్నారు. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం ఎట్లా ఉందో చెబుతాను. రాజు కుదురవటం చేత యుద్ధాలు ఎక్కువ. మంత్రి శని అవటం చేత ఎప్పుడు కూడా కత్తి యుద్ధాలు జరగటానికి వీలుంది. సైన్యాధిపతి శని అవటం చేత యుద్ధాన్ని ప్రేరేపించడం జరుగుతుంది. అర్ఘ్యాధిపతి వర్షాలు మరి 18 తుమ్ముల వర్షం కురిస్తే 9 తుమ్ముల వర్షమే మనకు మిగులుతోంది. ఇట్లా వచ్చేదంతా కూడా మిగలకుండా పోవటానికి కారణం ఇది. మరి సస్యాధిపతి చంద్రుడు అవ్వటం చేత భూములు పంటలు పండుతాయి. పండిన దాంట్లో కూడా 4వ వంతే మిగులుతుంది. రసాధిపతి గురువు. ఈ రసాధిపతి గురువు అవటం చేత బంగారము, వెండి, మరి పగడాలు, మరి ఎర్రని పంటలు, మినుగులు, శని వల్ల మినుగులు, ఇటువంటి నల్ల నువ్వులు, ఇట్లాంటివన్నీ కూడా పండటానికి చాలా అవకాశం ఉంది. ఈ నీరసాధిపతి కుజుడవటం చేత రస సంబంధమైనటువంటి వస్తువులు కూడా బాగా పండటానికి అవకాశం ఉంది. అయితే ఈ నవనాగుల్లో నవ నాయకుల్లో 7గురు శని కుజులైనారు, 2 చంద్ర గురువులైనారు. ఇట్లా దాదాపు ఎప్పుడూ రాలేదు అని అనుకుంటున్నాను నేను. ఇంత ఘోరంగా ఎప్పుడు రాలే. ఇందువల్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రతివాళ్ళు దైవాన్ని స్మరించడం, ఎప్పుడూ ఏదో ఒక మంత్రం, ఏ గురువు చెప్పిన మంత్రము, లేకపోతే ఎన్నో అక్కర్లే. రామ అనే 2 అక్షరాలు ఉన్నాయి, శివ అనే 2 అక్షరాలు ఉన్నాయి. మరి ఈ రెండిట్లాంటివంటే నమశివాయలో మా తీసేస్తే నశివాయ అయింది. మరి నారాయణ అనే అక్షరంలో రా తీసేస్తే నాయన అవుతోంది. చూడండి, ఒక్క అక్షరంలో ఆ పేరుకే విలువ లేకుండా పోయింది. అట్లాగే నారాయణలో రా, నమశివాయలో మా కలిపి రామ అయింది. ఈ 2 అక్షరాలు రామ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ ఇప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఈ ఒక్కసారి అంటే 1000 సార్లు నామం చెప్పినట్టుగా. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇది హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ గతిరన్యథా. ఈ మంత్రం వల్ల ఎటువంటి దోషాలున్నా పోతాయి, అందరం బాగుంటాము. కాబట్టి పంచాంగ శ్రవణం ఎప్పుడు వినేది. పంచాంగం నా జాతకం ఎట్టా ఉంది, నా గ్రహాలు ఎట్టా ఉన్నాయి, నా రాశి ఏమిటి, నా లగ్నం ఏమిటి, అవి కాదు. అందరి రాసులు కలిపితే ఒక పెద్ద రాశి అవుతుంది. తలా ఒక షేరు ఒక రాశి పోసామనుకోండి, అందరూ ప్రజలంతా రాసిపోతే చంద్రమండలం యొక్క రాశి అవుతుంది. అట్లాగే భగవంతుణ్ణి అందరూ స్మరిస్తే ఎటువంటి ద్రోహాలు కూడా మనకు జరగకుండా పోతాయి. కాబట్టి ఇటువంటి లక్షణం కావాలి. అయితే ఇప్పుడు శ్లోకంలో మొదటి పాదం శ్రీకళ్యాణ గుణావహం. ఈ చైత్రమాసంలో ముందు శ్రీకళ్యాణం కావాలి అంటే సీతారాముల కళ్యాణం. ఈ కళ్యాణం జరిగితే మన ఇంట్లో కళ్యాణాలు జరుగుతాయి, అంతా బాగానే ఉంటుంది.
శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. రిపులంటే శత్రువులు. శత్రువులు హరించమని కాదు అర్థం. శత్రు అనేవాడు లేకుండా ఉండాలి. ఎవరి మీద మనకు ఎటువంటి శత్రుత్వం ఉండకూడదు. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. హరం అంటే ఒకళ్ళకొకళ్ళ శత్రుత్వం అనేది లేకుండా పోవాలి. మరి కుల శత్రుత్వం, మత శత్రుత్వం, ఇట్లాంటి శత్రుత్వాలు లేకుండా పోవాలి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. మనం చేసినటువంటి పనుల వల్ల ఎవరి దగ్గర ఏదైనా దోచుకొని వచ్చి పడుకుంటే రాత్రి మన దగ్గర ఎవడో దోచుకుపోయినట్టు కాలొచ్చి ఎగిరి మంచం మీద కింద పడతావు. ఇట్లాంటి దుస్వప్నాలు రాకుండా ఉండాలి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. దుస్వప్నాలు రాకుండా పోవాలి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. అన్ని నదుల్లోకి కూడా గంగా నది చాలా విశేషమైనట. ఈ గంగా నది ఎట్లా పుట్టిందో తెలుసుకుందాం. ఈశ్వరుడు తన నెత్తి మీద గంగను పెట్టుకున్నాడు. భగీరథుడు ఆ గంగని భూమికి తెచ్చాడు. ఆ కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నెత్తి మీద ఉన్నటువంటి గంగ ఒక బొట్టు హరిద్వార్ అంటారు. హరి యొక్క పాదాలు అక్కడ. ఆ గంగ బొట్టు హరిపాదాల దగ్గర పడ్డదట. అక్కడి నుంచి గంగ ప్రసరించింది. అటువంటి గంగ చాలా పుణ్యప్రదమైంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం. కాశీపోవటం, గంగా స్నానం చేయటం అంటే అంత తేలిగ్గా అయ్యేది కాదు. ఈ పంచాంగ శ్రవణం చేస్తే గంగా స్నానం చేసినటువంటి మంచి ఫలితం వస్తుందట. సరే, అంతటితో కూడా కాదండి. గోదాన తుల్యం రుణాం. దూడతో కూడిన గోవుని దానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందట. ఎన్ని పాపాలైనా పోతాయట. గోదాన తుల్యం రుణాం. ఇది కాక ఆయుర్వృద్ధికరం. నీ ఆయుష్ పెరుగుతుంది. సంతాన సంపత్ప్రదం. మంచి సంతానం కలుగుతారు. సంతాన సంపత్ప్రదం. పెళ్లి కాదండి, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. నానాశాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమాకర్ణితం. ఎన్నో శాస్త్రాలని పఠించినటువంటి మంచి ఫలితం వస్తుంది పంచాంగం వినటం వల్ల. దీనికంటే ముందు మనం ఏం చేస్తున్నాం? దేవుడి దగ్గర పంచాంగం పెడుతున్నాం. ఆ పంచాంగానికి పూజ చేస్తున్నాం. ఈ పూజ అయిన తర్వాత వేపపూత ప్రసాదం నివేదన పెడుతున్నాం. ఈ వేపపూత ఏమిటి? వేప చెట్టు నుంచి పువ్వు వచ్చేది ఇప్పుడే, వసంత ఋతువు. సంవత్సరంలో వేపపూత దొరికేది ఇప్పుడే. ఈ వేపపూత ప్రసాదాన్ని కలుపుతున్నాం. తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నారు. కాదు, లెక్క అయితే నిమ్మరసం వేయాలి. అంటే వేపపూత చేదు, పులుపు 2 నిమ్మరసం కానీ చింతపండు కానీ, 3 మామిడి పండు, 4 తీపి అంటే తేనె కావచ్చు, తర్వాత వగరు. ఈ 5 కలిసి వచ్చేది పంచామృతం. పంచామృతాల్లో దేవుడికి అభిషేకం చేసేప్పుడు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవి కలిపి పంచామృతాలు. చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఈ పంచామృతం తినాలి. ఇవన్నీ ఏమిటా అంటే కష్టము, సుఖము, చేదు, తీపి, ఇన్ని రకాలు మనం అనుభవించవలసి ఉన్నది. అన్నిటిని కూడా మనం సమానంగా పులుపు కానీ, చేదు కానీ, కారం కానీ, పొగరు కానీ, తీపి కానీ, ఇన్ని రకాలు సమానంగా కలుపుకొని ప్రసాదంగా తీసుకున్నాం. అంటే మనకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధలు వచ్చినా అన్నింటినీ సమానంగా భరాయిస్తాం. ఒకరి కష్టానికి ఒకరిని ఆదుకుంటాం. మనమంతా బాగుంటాము అని దేవుణ్ణి పూజించి ఈ వేపపూత ప్రసాదం తీసుకుంటున్నాము. ఇది చాలా విశేషమైంది. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటంటే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యభరదం గోదాన తుల్యనృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం ఆ సంతాన సంపత్ప్రదం నానాశాస్త్ర సుసాధనం. అనేక శాస్త్రాలు చూసినటువంటి పుణ్యం వస్తుందట. నానాశాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమాకర్ణితం. ఇంతవరకు అయిపోయింది.
వేపపూత ప్రసాదం తీసుకున్నాం. ఇది కూడా దేవుడు పూజ చేసి వేపపూత ప్రసాదం తీసుకున్నాం. అయితే దేవుడికి పూజ చేస్తున్నాం. ఈ పూజలో ప్రతివారం ఏం చేస్తున్నాం? అష్టోత్తర నామాలు దేవుడికి పూజిస్తున్నాం. అష్టోత్తరం అంటే ఏమిటి? 108. ఈ 108 ఎట్లా వస్తుందో సంఖ్యత ఎవ్వరికీ అర్థం కావట్లే. ఈ 108 ఈ పంచాంగం ద్వారానే వచ్చినాయి. ఎట్లా వచ్చినాయంటే 9 గ్రహాలు ఉన్నాయండి. 9 రాసులు ఉన్నాయి. 9 రాసులకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. 27 4 ఎంత అయింది? 108 అయింది. ఈ 108 9 పెట్టి భాగిస్తే 12 పెట్టి భాగిస్తే ఒక్కొక్క రాశికి 9 పాదాలు కలిసి ఒక రాశి. ఈ 108 అష్టోత్తరము. ప్రతి దేవుడికి కూడా అష్టోత్తరం చేస్తున్నాం. ఈ అష్టోత్తరం 108. ఇది పంచాంగం నుంచి ఉద్భవించింది అష్టోత్తరం. అష్టోత్తరం సహస్రం. ఇంకా సహస్రం అనేది మనం చూసే దాంట్లో కొన్ని రాసుల్ని, కొన్ని నక్షత్రాలని మనం గమనించి చూస్తున్నాం. మనం గమనించని నక్షత్రాలు కానీ, రాసులు కానీ, గ్రహాలు కానీ, ఉపగ్రహాలు కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం ఎలా తెలుసుకుంటున్నామంటే ఇవన్నీ మాత్రం మనం తెలుసుకోవట్లేదు. ఇప్పుడు రాజు, మంత్రి, సేనాధిపతి వీళ్ళందరినీ గురించి చెప్పుకున్నాం. అయితే ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం అనేది మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటయా అంటే రాశి ఫలాలు ముందు చెప్పుకుందాం. ఈ రాశి ఫలాల్లోకి వచ్చేప్పటికి మేషరాశికి 14, 8 ఆదాయం 14 ఖర్చు. మేషరాశికి 8 ఆదాయం 14 ఖర్చు. అట్లాగే మేషరాశికి 4 పూజ్యం 3 రాజావమానం. అట్లాగే వృషభ రాశికి వచ్చేప్పటికి 2 ఆదాయం 8 ఖర్చు. అదే వృషభ రాశికి 7 రాజపూజ్యం 3 రాజావమానం. రాజపూజ్యం అంటే అందరి చేత గౌరవింపబడటం. అవమానం అంటే మనం ఏదో చేసిన తప్పు వల్ల అవమానింపబడటం. మిథున రాశికి వచ్చేప్పటికల్లా 5 రాజపూజ్యం 5 రాజావమానం. అట్లాగే మిథున రాశికి 3 రాజపూజ్యం 6 రాజావమానం. అట్లాగే కర్కాటక రాశికి 14 రాజపూజ్యం 2 రాజావమానం. కర్కాటక రాశికి 14 ఆదాయం 2 ఖర్చు. కర్కాటక రాశికి 6 రాజపూజ్యం 6 రాజావమానం. సింహరాశికి 2 ఆదాయం 14 ఖర్చు. సింహరాశికి 2 రాజపూజ్యం 2 రాజావమానం. అట్లాగే కన్యారాశికి 5 ఆదాయం 5 ఖర్చు. అట్లాగే కన్యారాశికి 5 రాజపూజ్యం 2 రాజావమానం. అట్లాగే తులారాశికి 2 ఆదాయం 8 ఖర్చు. అదే తులారాశికి 1 రాజపూజ్యం 5 రాజావమానం. అట్లాగే వృశ్చిక రాశికి 8 ఆదాయం 14 ఖర్చు. అదే వృశ్చిక రాశికి 4 రాజపూజ్యం 5 రాజావమానం. తర్వాత ధనస్సు రాశికి 11 ఆదాయం 5 ఖర్చు. అట్లాగే ధనస్సు రాశికి 7 రాజపూజ్యం 5 రాజావమానం. మకర రాశికి 14 ఆదాయం 5 ఖర్చు. అట్లాగే మకర రాశికి 3 రాజపూజ్యం 1 రాజావమానం. అట్లాగే కుంభరాశికి 14 ఆదాయం 14 ఖర్చు. అదే కుంభరాశికి 6 రాజపూజ్యం 1 రాజావమానం. అట్లాగే సింహరాశికి 11 ఆదాయం 8 ఖర్చు. అదే మీనరాశికి 2 ఆదాయం 4 ఖర్చు. 2 రాజపూజ్యం 4 రాజావమానం. ఇట్లా వచ్చింది.